कारणेन तस्मै श्रीगुरवे नमः। गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। ओम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रेण श्रीकृष्णार्जुन संवादे तृतीयोऽध्यायः। हरि ओम तत्सत्। సో భక్తాదులందరికీ కూడా నిత్య జీవితంలో భగవద్గీతకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో అందరూ చక్కగా ఆ భగవద్గీతకు అందరూ నిత్యము రావడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా భగవంతుని యొక్క కృప. మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ సంఘటనలో విమానం కూలిపోవడం ఆ సందర్భంగా ఎవరో ఒక్కరే మిగిలారు. అందుతో పాటు భగవద్గీత కూడా ఎటువంటి చెక్కు చెదరకుండా అన్నీ కాలిపోయాయి. కానీ భగవద్గీతను మాత్రం ఏది ఎవరు దహించలేరు, కాల్చలేరు, తడపలేరు, ఇలా ఏమీ చేయలేరు అని చెప్తున్నారు. అంటే దీని అర్థాన్ని మనము సంక్షిప్తంగా ఆలోచిస్తే మన దగ్గర ఉన్న సంపదని ఎవరైనా తీసుకునేవచ్చు, అలాగే మనకి ఎటువంటి హానైనా తలపెట్టవచ్చు, ఈ శరీరానికి ఏమైనా కలగవచ్చు. కానీ మన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ఇదే అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి సంపదగా ఆ తత్వజ్ఞానాన్ని భావిస్తూ, కాబట్టి శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై. సో గత క్లాస్లో తృతీయోధ్యాయంలో 20వ శ్లోకం భగవంతుడు మనకి ఉపదేశించారు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠస్ తత్తరేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే అని చెప్పారు. ఇక్కడ ఎవరైతే మహాత్ములు ఈ ప్రామాణిక గ్రంథాలను అదే ఆచరణగా తీసుకొని వారి యొక్క జీవితాన్ని ఆ సత్కర్మ ద్వారా ఆచరించి మార్గదర్శకంగా నిలబడి ప్రామాణికంగా మనందరికీ కూడా మార్గదర్శకంగా చూపిస్తున్నారో అలాంటి వారు శ్రేష్ఠులు అని భగవంతుడు సంబోధించారు. ఆ శ్రేష్ఠుల గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి మహాత్ములు నడిచినటువంటి దారిలో మనము కూడా నడవాలని ఆ శ్లోకం విదితం చేసే విధంగా భగవంతుడు మనకు ఉపదేశించారు. మరి ఆ పై శ్లోకంలో ఇంకా భగవంతుడు ఇంకా ఏమేమి మనకు ఉపదేశిస్తున్నారో మనం చూద్దాం. హరే కృష్ణ. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అన్నారు. నమే పార్థాస్తి, పార్థ, ఇక్కడ భగవంతుడు మళ్ళీ అర్జునుడిని పార్థ అని సంబోధిస్తూ ఉన్నారు. పార్థ అంటే ఆ నామము ప్రిత అనే పదం నుంచి, ప్రిత అంటే కుంతీదేవి, కుంతీదేవి పుత్రుడా అని ఇక్కడ సంబోధిస్తున్నారు. కుంతి మహారాణి అంటే సామాన్యమైనటువంటి మహిళ కానే కాదు, ఆమె అసాధారణమైనటువంటి మహాభక్తురాలు. అందులో విధంగా ఎందుకు మహాభక్తురాలు అని మనం అంటున్నామంటే భగవత్ తత్వాన్ని యథావిధంగా తెలిసినటువంటి మహిళలలో ఎవరైనా ఉన్నారా అంటే ఆ కుంతి మహారాణి, ఆ మహాదేవి, ఆమెకు ఆ భగవత్ తత్వం లేదా పరమాత్మ తత్వాన్ని ఎంతో సులభంగా అర్థం చేసుకుని మనందరి కోసము ఆమె ఆ కుంతీదేవి ప్రార్థనలు అనేటువంటి ఆ పుస్తకంలో గ్రంథంలో మనకు భక్తి అంటే ఏంటి, భగవంతుని జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, అసలు భగవత్ తత్వం అంటే ఏంటి, ఆమె ఎంతో వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆమె మనకు ప్రార్థనలు అందించారు. కాబట్టి ఎప్పుడైనా మనకు సమయం దొరికితే కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు మనం విన్నాం. మనకి ఈ విషయం అందరికీ తెలిసినదే. ఒకసారి మహాసంగ్రామం అయిన తరువాత అందరికీ కూడా అంటే యుద్ధంలో మరణించినటువంటి ఆ కౌరవులకి, అలాగే ఇక్కడ మన కర్ణుడు కూడా తన యుద్ధంలో మరణిస్తారు. కాబట్టి ఇక్కడ అందరికీ దహన సంస్కారాలు చేయాలి. కాబట్టి అక్కడ ధర్మరాజుకి ఇంకా మిగిలిన వాడుగా కర్ణుడికి కూడా దహన సంస్కారాలు చేయాలని కుంతి మహారాణి ఆమె ఆజ్ఞ ఇస్తారనమాట. అప్పుడు ధర్మరాజుకి చాలా ఆశ్చర్యం అవుతుంది. ఏంటమ్మా ఇదేంటి తల్లిగారు, మాతాశ్రీ, మీరు కర్ణుడు మన శత్రువు అయినటువంటి కర్ణుడికి కూడా మనం ఎందుకు దహన సంస్కారాలు మనము అందించాలి అని అడుగుగా అప్పుడు ఆ గత ఆ చరిత్రనంతటినీ కూడా అప్పుడు ఆమె వివరించగా అప్పుడు ధర్మరాజు చాలా చాలా సంక్షోభానికి గురి అవుతారనమాట. అంటే ఇంత చరిత్రని, ఇంత పెద్ద సంఘటనని నీవు మనసులోనే
దాచుకుని ఇన్ని రోజులు నీవు భరిస్తూ వచ్చావు. అలాగే ఈ గొప్ప మహాసంగ్రామం జరగడానికి ఇది ఒక పెద్ద కారణము. కాబట్టి నేను మీకు శాపాన్ని ఇస్తున్నాను. ఇక నుంచి ఆడవారిలో ఉన్నటువంటి ఎటువంటి విషయాలైనా, అంటే ఇలా సీక్రెట్స్ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద సంఘటనలు కూడా ఆడవారి నుంచి కూడా బయటికి వచ్చేవిగాక అని. దీని శాపం అని మనం అనుకోకూడదు. ఎందుకు శాపం అనకూడదు అన్నారంటే, అప్పుడే కుంతి మహారాణి భగవతత్వాన్ని అందరికీ కూడా ప్రబోధించారు. కాబట్టి ఆ శాపమే మనకు వరముగా ఉన్నది. కాబట్టి ధర్మరాజు అంతటి వాడు శాపాన్ని ఇచ్చేంతటువంటి చిన్న స్థితిలో ఆయన దుర్భర స్థితిలో ఉండరు. కాబట్టి ఆ మహానుభావులు ఏమి మాట్లాడినా కూడా అది మనకు వరంగానే మనకు లోక కళ్యాణార్థం మనకు ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రము సంశయం లేదు చెప్పారు. కాబట్టి ఇక్కడ పార్థ అంటే మనం కుంతి మహారాణిని కూడా తలుచుకునేటటువంటి సందర్భం అన్నమాట. అలాగే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిసి లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మని. ఇక్కడ కూడా కర్మ అనే కర్మని సత్కర్మాచరణ గురించి ఇక్కడ చెప్తూ వస్తున్నారు భగవంతుడు. ఇంతవరకు మనకు ఎంతోమంది మహర్షుల గురించి చెప్పారు. ఎవరి గురించి చెప్పాము మనం ఇంతవరకు? ఎవరి గురించి మనం చర్చించాము? జనక మహారాజు, యాజ్ఞవల్కుడు, కాశ్యపతి, ఇలా గొప్ప గొప్ప మహారాజుల యొక్క చరిత్రలు, వారి యొక్క తత్వజ్ఞానాన్ని, ఆ భగవత్ తత్వాన్ని, సాధనని, ఇవన్నీ కూడా మనం చర్చించుకుంటూ వచ్చాము. ఎవరు చర్చించారు? భగవంతుడే స్వయంగా అర్జునుడికి ఉపదేశం చేశారు. అర్జున్ నిమిత్తంగా మనకు కూడా చెప్తూ వస్తున్నాం. ఇలా గొప్ప గొప్ప రాజులే సత్కర్మాచరణ చేస్తూ మార్గదర్శకంగా నిలిచారు ఓ అర్జున. కాబట్టి నీవు కూడా అదే దావలో, అదే సన్మార్గంలో నీవు కూడా పయనించి సత్కర్మాచరణ ఆచరించి ఆ గొప్ప ఫలితాన్ని నీవు కూడా పొందాలి అని పరమాత్మ చెప్పారు. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పారు. కానీ ఇప్పుడు పరమాత్మ గురించే చెప్పేస్తున్నారు అన్నమాట. వేదాల గురించి చెప్పారు, పురాణాల గురించి చెప్పారు, ఈ మహారాజుల గురించి చెప్పారు, మహర్షుల గురించి చెప్పారు. అయ్యా, ఇప్పుడు నీకు ఇంకా విదితం అవ్వడం లేదు, నీకు ఇంకా మనసుకి హత్తుకోవడం లేదు. ఇంకా ఇన్ని చెప్పిన తర్వాత కూడా అర్జునుడు ఇంకా గొప్ప సందిగ్ధంలోనే ఉన్నారు. మరి చూడండి, ఎంత పరమాత్మకి ఎంత ఓపిక అనేది ఉంది చూడండి, ఎంత సహనం అనేది ఉంది చూడండి. ఇప్పుడు కూడా అర్జునుడిని ఇంకా మంచి మార్గదర్శకత్వంలోనే తీసుకువెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా అయ్యా, వారే కాదు, పరమాత్మనైనా నేనే సత్కర్మాచరణలో ఉన్నాను అని నీకు ఇప్పుడు నేను విదితం అయ్యేటట్లు, అంటే నీకు అర్థమయ్యేటట్లు నేను చర్చించబోతున్నాను అని పరమాత్మ గురించే చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది ఎంత గొప్పదండి. ఇక్కడ ఈ శ్లోకంలో మనకు పరమాత్మ తత్వం అనేది అర్థం అంటే కొద్దిగా బయట పెడుతూ ఉన్నారనమాట పరమాత్మ. ఇప్పుడు చూడండి, రామావతారంలో నేను పురుషోత్తముడిని, నేను మహావిష్ణువు యొక్క అవతారాన్ని ఏనాడు కూడా రాముడు మనకి అలా ప్రదర్శించలేదన్నమాట. కానీ ఇక్కడ పరమాత్మ అంటే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవానుడే నేనే పరమాత్మను, నేనే శ్రేష్ఠుణ్ణి అని వ్యక్తపరుస్తూ వచ్చారనమాట. ఇందులో బాగా మనకు అర్థమవ్వాల్సిందేంటి, మన సమస్యలని సవరిస్తూ అలాగే నేనే పరమాత్మని అని స్పష్టం చేస్తూ వస్తున్నారనమాట. ఎంత ఆనందం అండి ఇది. పరమాత్మ నేనే పరమాత్మని ఏ అవతారంలోనూ భగవంతుడు మనకు ఇంత స్పష్టంగా ఇంత గట్టిగా చెప్పలేదు, కానీ ఇక్కడ ప్రబోధిస్తున్నారు, ఇక్కడ వ్యక్తపరుస్తూ వస్తూ ఉన్నారు అన్నమాట. ఓ పార్థ, ఇక్కడ నమే పార్థాస్తి కర్తవ్యం. అయ్యా, ఈ 3 లోకాలు ఉన్నాయి. ఈ 3 లోకాలలో అంటే ఊర్ధ్వలోకం, మధ్యలోకం, అధోలోకం, ఈ 3 లోకాలలో కూడా ఈ 3 లోకాలు ఉన్నాయి. చూడండి, మనము ఏ పని చేసినా ఏదో ఒక ప్రయోజనం కోసం చేస్తాం, అవునా కదండి? మన పని ఎందుకు చేస్తాం? ఎందుకు తింటాం? శక్తి రావడానికి. ఎందుకు పడుకుంటాం? విశ్రాంతి తీయడానికి. ఎందుకు సంపాదిస్తామో? మనం బ్రతకడానికి. ఇలా ప్రతి పనిని కూడా ఏదో ఫలితం ఆశించే మనం చేస్తాం, అవునా కదండి? మరి పరమాత్మ ఏ విధంగా చేస్తాడు? పరమాత్మ మనతో పాటు కూడా ఉన్నారు, ఎన్నో అవతారాలు తీసుకున్నారు. మరి ఎన్నో అవతారాలు తీసుకున్న తర్వాత కూడా పరమాత్మ ఎందుకు ఇన్ని అవతారాలు తీసుకున్నారు? ఆ అవతారాలు తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు, ఎందుకు చేశాడు అని ఇక్కడ వివరించిపోతున్నారు. చాలా చక్కగా వినాలండి. మీరు నిద్రపోయినా పర్వాలేదు, మీరు సబ్కాన్షియస్ మైండ్లో అయినా సరే ఇది వినాలి. నిద్రావస్థలో అయినా సరే మనకు ఆ పరమాత్మ తత్వం అనేది లోపలికి వెళ్ళాలి అని ఇక్కడ నేను చెప్పట్లేదు, ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఓ పార్థ, ఓ అర్జున, నేను ఈ 3 లోకాలలో అంటే ఈ 3 లోకాలలో అన్ని సృష్టించాలి. అతనే అన్ని సర్వ సృష్టి అతనే చేశారు.
నేను ఈ 3 లోకాలలో కూడా సాధించుకోవలసింది ఏమీ లేదు. ఇక్కడ చెప్పేస్తున్నారు. ఒక్కొక్క పదం వినాలి. ఈ ఒక్కొక్క పదమే మన యొక్క అజ్ఞానాన్ని మొత్తము తొలగిస్తుంది, మనల్ని ఖచ్చితంగా సన్మార్గంలోనికి, మంచి దారిలోకి తీసుకువెళుతుంది. కాబట్టి పరమాత్మ మొట్టమొదట ఉపయోగించబడిన ఈ పదం ఏంటయ్యా అంటే, నేను ఈ 3 లోకాలలో సాధించుకోవలసింది లేదా సాధించవలసింది ఏమీ లేదు. మరి మన వరకు వద్దాం. మనము జన్మ తీసుకుంటూనే పెద్ద అవుతూనే ఏదో సాధించాలి. నేను పెద్ద అవ్వాలి, నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలి, నేను బిజినెస్ చేయాలి, వ్యవసాయం చేయాలి, నేను ఉద్యోగం చేయాలి, నేను ఇది సాధించాలి, నేను అది సాధించాలి అని మన తాపత్రయం ఉంటుంది. మరి పరమాత్మ ఏ విధంగా చూడండి వ్యక్తపరుస్తున్నాడో తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వయంగా పరమాత్మ చెప్పేస్తున్నాడు. అయ్యా, ఈ 3 లోకాలలో ఊర్ధలోకం, మధ్యలోకం, అధోలోకం అంటే పాతాళ లోకంలో నేను సాధించుకోవలసింది ఏమీ లేదు అని చెప్పేస్తూ ఉంటాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశిలోకేషు కించన. నేను చేసుకోవలసింది ఏమీ లేదు అంటే చూడండి, చేయవలసింది అనేది ఒక పదం, చేసుకోవలసింది ఒక పదం. చెయ్యడం అంటే మన కోసం చేస్తాం, ఇతరుల కోసం చేస్తాం. చేసుకోవలసింది అంటే నా కోసం నేను చేయాలి అనేది ఏమిటి? చేయవలసింది అంటే ఇతరుల కోసము, చేసుకోవలసింది అని ఉపయోగిస్తున్నారండి పరమాత్మ. మీరు చాలా పరిశీలనగా వినాలి. నేను చేసుకోవలసింది ఏమీ, సాధించుకోవలసింది, చేసుకోవలసింది ఈ 3 లోకాలలో ఏమీ లేదు. ఈ ఒక్క పదం మన జీవితాన్నే మార్చేస్తుంది అనడంలో అతిశయోక్తే లేదు. కాబట్టి మీరు క్షుణ్ణంగా వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేట్ అయినా పర్వాలేదు. అలాగే నానవాప్తం అవాప్తవ్యం, నేను పొందవలసింది ఏమీ లేదు. నేను సాధించుకోవలసింది ఏమీ లేదు, చేసుకోవలసింది ఏమీ లేదు, పొందవలసింది కొత్తగా పొందవలసింది ఏమీనూ లేదు ఈ 3 లోకాలలో అని చెప్తున్నారు. వర్త ఏవచ కర్మని, అలా అయినా సరే, అలా ఉంటున్నా సరే నేను కర్మ మార్గంలోనే ఉన్నాను అంటే సత్కర్మ మార్గంలోనే ఉన్నాను. మరి నేను ఓ అర్జున, ఓ పార్థ, ఇప్పుడు అందరూ సత్కర్మలు చేశారని చెప్పాము, నేను కూడా సత్కర్మాచరణ చేస్తున్నాను అనడంలో సందేహం లేదు. అంటే భగవంతుడు కూడా ఈ లోకంలోనికి వచ్చి సత్కర్మను ఆచరిస్తున్నారు అని చెప్పేస్తూ ఉన్నారు. మరి సత్కర్మను ఆచరిస్తున్నాను, మరి నీకు ఇంకా ఏమైనా సందేహం ఉందా? నేను పరమాత్మను అనే సందేహం లేనే లేదు అని నీకు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అంటే నేనే పరమాత్మను, ఆత్మ పరమాత్మ, పురుషుడు పురుషోత్తముడు. అర్థం చేసుకోవాలి. మన ఇప్పుడు ఆత్మ గురించి చెప్తున్నారు, పరమాత్మ గురించి చెప్తున్నారు, బ్రహ్మతత్వం గురించి చెప్తున్నారు, పరబ్రహ్మతత్వాన్ని గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇష్టంగా ఈరోజు మీరు బాగా వినాలి, ఎందుకంటే పరమాత్మ తన గురించి చెప్పేస్తూ ఉన్నారనమాట. అంటే నన్ను చూసి కూడా నువ్వు నేర్చుకోవాలి లేదా మీరు నేర్చుకోవాలి. నేనే మార్గదర్శకుడిని, నేనే సత్కర్మను ఆచరిస్తున్నాను, నాకు ఏ పని చేయవలసిన అవసరము ఏ లోకంలోనూ లేదు, నేనే సృష్టికర్తను, నేనే శ్రేష్ఠుడిని, మరి నాకు ఎటువంటి కర్మ అవసరమా లేదు. ఆయన ఏమంటారు తెలుసా? ఆత్మారాం అంటారు. భగవంతుడు ఏమంటామో ఆత్మారాం అంటే అన్ని వస్తువులు, అన్ని విషయాలు, అన్ని జీవులు, అన్ని జీవరాశులు అన్నీ కూడా తనలోనే ఉన్నవి. ఆయనకు ఆకలి దప్పులు లేవు, భౌతిక సుఖాలు అవసరం లేదు, అన్నీ కూడా తనలోనే ఉన్నాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి ఓ అర్జున, ఓ పార్థ, నాకు ఇవన్నీ పొందవలసిన అవసరం లేదు, నేను సత్కర్మాచరణ చేస్తున్నాను, నేను పరమాత్మను అని నీకు తెలిసింది కదా. నీవు ఎంతో యోగ సాధన చేశావు, ఎంతోమంది మహర్షుల ఉపదేశం విన్నావు, మరి నీకు పరమాత్మ తత్వం ఇదివరకే కొద్దిగా తెలిసి ఉంది కదా అని అంటున్నాడు అనమాట. ఎవరంటున్నారు? పరమాత్మే అంటున్నారు. ఇక్కడ పరమాత్మని సంబోధిద్దాం. ఆత్మ పరమాత్మ అంటే మనలో ఆత్మ ఉన్నారు, పరమాత్మ కూడా ఉన్నారు అనేది మనం నిశ్చితంగా అర్థం చేసుకోవాలండి. ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలి. ఇలా ఇంకా అంటున్నారు, అయ్యా కాబట్టి నాకు ఏది సాధించుకోవలసిన అవసరం లేనప్పటికీ కూడా ఈ లోకంలో నేను అవతరించి అన్ని రకాల అవతారాలలో నేను సత్కర్మను ఆచరణ చేస్తూ ఉన్నాను
అంటే మనము పనులు చేస్తున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, అన్ని పనులు. మరి భగవంతుడు ఏం చేస్తున్నారండి? నేను సత్కర్మాచరణ చేస్తున్నాను అంటున్నారు. ఇక్కడ ఏం చేశారు భగవంతుడు? పరమాత్మ చేసే పనులేంటివి? పరమాత్మ ఏం చేశారు ఈ లోకాల్లో? ఓకే, గుడ్. ఇంకా పరమాత్మ ఏం చేశాడు ఈ లోకాలలో? ఆయన పని ఏంటి? ధర్మరక్షణ. వెరీ గుడ్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇంకేం చేశారు పరమాత్మ? భగవంతుడు ఏం చేశారు? జ్ఞానం బోధించారు. ఇంకా ఈ లోకాన్ని సృష్టించిందే మొట్టమొదటి పని ఏంటి? ఈ లోకాన్ని ఎవరు సృష్టించారు? మనమే సృష్టించుకున్నామా? ఆకాశం, భూమి, సూర్య, చంద్రులు, నక్షత్రాలు ఇవన్నీ మనమే సృష్టించుకున్నామా? కాబట్టి పరమాత్మ యొక్క మొట్టమొదటి కర్మాచరణ ఏంటి? కర్మాచరణ కాదు, సత్కర్మాచరణ. ఏంటయ్యా? సృష్టి నిర్మాణం. సృష్టికర్త అంటే వెంటనే బ్రహ్మ గుర్తొస్తారు. మరి ఆ బ్రహ్మను సృష్టించిన వారెవరు? గర్భోదాయక సాయి విష్ణువు నుంచి వచ్చిన వారే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మకు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా బ్రహ్మ సృష్టించారు. మరి ఎవరు సృష్టించారు ఈ మొత్తం సృష్టిని? మరి సత్కర్మాచరణ చేసినట్లేనా భగవంతుడు? మరి మనమే అనుకున్నాం, ఈ ఇల్లు నేనే కట్టుకున్నాను, ఈ ఊరిని నేనే నిర్మించాను మనం అనుకుంటాం. అది మన ప్రేమ. అనివే మనం కూడా కొద్దిగా సత్కర్మాచరణ చేస్తున్నాము అనుకున్నాం. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంతటి వాడే సత్కర్మాచరణలో ఉంటే, అయ్యా నేనే సత్కర్మాచరణలో ఉంటే మరి నీవు ఉండవా? మరి నీ సత్కర్మాచరణ ఏంటి? నీ సత్కర్మాచరణ ఓ అర్జున? ఓ పార్థ, ఓ అర్జున, మీ యొక్క సత్కర్మాచరణ ఏంటి? యుద్ధం చేయడం. అర్థమైంది కదండి. మరి మన సత్కర్మాచరణ ఏంటి? పరమాత్మది అయిపోయింది, అలాగే అర్జునుడిది అయిపోయింది. మన సత్కర్మాచరణ ఏంటి? అందరూ కొట్లాడుకోవడం ఇవే కదండి. వెరీ గుడ్. మన సత్కర్మాచరణ ఏంటి? మనకు ఫస్ట్ అదే సత్సంగాలు చేసుకోవడమే మన సత్కర్మాచరణ. అన్ని ప్రచారం చేయడమే మన సత్కర్మాచరణ. ఇది కూడా మన భగవద్గీతలో రాయవలసిందే, పురాణంలోనే రాయవలసిందే. మన సత్కర్మాచరణ ఏంటయ్యా అంటే జ్ఞానాన్ని సముపార్జించడం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఆనందంగా. కాబట్టి ఇక్కడ భగవంతుడే ఇక్కడ చెప్తున్నారు. మరి మనము పనులు ఎవరి కోసం చేస్తున్నాము? జనరల్గా సాధారణంగా మన కోసం. మరి పరమాత్మ ఎవరి కోసం చేస్తున్నారు? లోక సంగ్రహణార్థం లేదా లోక సంక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం. అంటే ఈ లోకంలో ఎవరున్నారు? జీవులు ఉన్నారు, వస్తువులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. వీరందరి కోసం సత్కర్మాచరణ చేస్తున్న వారు ఎవరయ్యా? పరమాత్మ అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఈ శ్లోకంలో ఘంటాబద్ధంగా చెప్పేశారు, అయ్యా నేనే శ్రేష్ఠుడిని. ఇంతకుముందు శ్లోకంలో ఎద్దేది ఆచరతి శ్రేష్ఠ అన్నారు. అయ్యా శ్రేష్ఠుడు అంటే ఎవరయ్యా? ఎవరు శ్రేష్ఠుడు? ఏమని చెప్పుకున్నాం? శ్రేష్ఠుడు అంటే ఎవరైతే ప్రామాణిక దండాలని ప్రామాణికంగా తీసుకొని జీవిస్తారో, ఆచరిస్తారో, వ్యవహరిస్తారో, అంటే శాస్త్ర ప్రకారం నడుచుకుంటారో వారే శ్రేష్ఠులు. అవునా కదండి? మరి శ్రేష్ఠులు అని చెప్పుకున్నాం. ఆ శ్రేష్ఠులలోకెల్లా గొప్ప శ్రేష్ఠుడు ఎవరు? నేనే. అంటే నేను కాదు, ఇక్కడ పరమాత్మ అని ఇక్కడ చెప్తున్నారు. ఇన్ని సృష్టించినా కూడా ఈ ముల్లోకాలను సృష్టించాను, వస్తువులను సృష్టించాను, జీవరాశులను సృష్టించాను, మనుషులను సృష్టించాను. అయినా కూడా ఏ వస్తువు నుంచి అయినా సరే, ఏ జీవరాశి నుంచి అయినా సరే, ఏ లోకం నుంచి అయినా సరే నాకు ఎటువంటి ప్రయోజనము అవసరం లేదు, నాకు ఎటువంటి లాభము అవసరం లేదు. ఎందుకంటే నేను ఈశ్వరుడిని. పరమాత్మ ఇంకొక రకంగా ఏం చెప్తున్నారంటే నేను ఈశ్వరుడిని. ఈశ్వరుడు అంటే ఏంటి అర్థం? విశ్వాన్నంతా సృష్టించిన వాడు, అలాగే పాలించేవాడు, అలాగే లయకర్త కూడా. సృష్టి స్థితి లయ కారకుడు ఎవరయ్యా? ఈశ్వరుడు. అంటే సృష్టిని సృష్టించవచ్చు, సృష్టిని ఎలాగైనా సృష్టించవచ్చు. ఇలాంటి సర్వసమర్థుడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడినే పరమాత్మ అంటారు. అయ్యా మీరు మనం ఈ శబ్దాలను విన్నా కూడా
మనకు పరమ పవిత్రం. ఆ జ్ఞానం అంతా కూడా మనలోనికి, మన ఆత్మలోనికి వెళ్ళి మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా బయటకి వెళ్ళిపోతుంది అని ఇక్కడ చెప్తుంది. కాబట్టి అయ్యా నేను పరమాత్మను, నేను శ్రేష్ఠుడిని, నేను ఈశ్వరుణ్ణి, ఇన్ని పదాలు వాడుతున్నారు భగవంతుడు. మళ్ళీ నేను అడుగుతాను, గుర్తుంచుకోవాలి మీరు, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ లోకాల నుంచి నాకు ఎటువంటి ఉపకారము అవసరం లేదు, ఎటువంటి ప్రయోజనము అవసరం లేదు, ఎటువంటి లాభము కూడా నాకు అవసరం లేదు. నేను ఆత్మారాముడిని, ఆత్మరతి గలవాడిని, ఆత్మ క్రీడలు గలవాడిని. నాలో ఉండేటువంటి అద్భుత శక్తులతోనే, ఆ దివ్య లీలలతోనే నేను ఆనందంగా ఉంటానే తప్ప నాకు ఎటువంటి వస్తువులో పని లేదు. మరి ఇంత సత్కర్మాచరణ చేసినటువంటి ఆ మహానుభావుడికి ఎటువంటి ఆశ లేదు. మరి మనకు ఇక్కడ అర్జునుడి వైపు వస్తున్నారు. ఇప్పుడు పరమాత్మ గురించి చెప్పేస్తున్నారు. అయ్యా పరమాత్మ గురించి అన్ని సీక్రెట్స్ ఇక్కడ చెప్పేస్తూ ఉన్నారు, కొద్ది కొద్దిగా చెప్పేస్తూ ఉన్నారు. మరి ఓ అర్జునుడా, నీ పరిస్థితి నీవేమన్నావు? నేను యుద్ధం చేయను, యుద్ధం చేస్తే నా స్వజనం అనేది వాళ్ళు నశించిపోతారు, కాబట్టి నాకు దుఃఖం కలుగుతుంది. కాబట్టి నాకు దుఃఖం కలగడం వల్ల ఈ కర్మను, ఈ ఆచరణ నేను చేయను. అంటే ప్రతి పనిని కూడా నీవు నీ కోసం చేస్తున్నావు, కానీ పరమాత్మ లోక కళ్యాణార్థం చేస్తున్నావు. ఇదే అయ్యా డిఫరెన్స్, ఇదే తేడా. మనకి పరమాత్మకి తేడా ఏంటి? మనము పనులని మన కోసం చేసుకుంటాము, పరమాత్మ మన కోసం చేస్తూ ఉంటాము. అన్ని జీవరాశులకి అని ఇక్కడ వ్యక్తం చేస్తూ వచ్చారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి పరమాత్మ అంటే ఏంటి? ఇంకా చెప్పారు, నేను మొత్తం వ్యాపించి ఉంటాను. పరమాత్మని చెప్పుకున్నాం మనం. పరమాత్మ అంటే మొత్తం విశ్వమంతా వ్యాపించిన వాడే పరమాత్మ. అదే తమే పార్థాస్తి కర్తం త్రిషు లోకేషు కించన అని ఇక్కడ చెప్పేస్తూ ఉన్నారు. అలాగే కాబట్టి నేను ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ ముల్లోకాలలో నేను ఏ వస్తువుని పొందవలసిన అవసరం లేదు. ప్రతి వస్తువు, ప్రతి జీవరాశి నాలోనే నిక్షిప్తమై ఉన్నాయి. నన్ని వస్తువులు ఆశ్రయిస్తాయి, కానీ నేను వస్తువులని ఆశ్రయించను. అంటే పరమాత్మ తత్వంలోనే అన్నీ ఉన్నాయి, అంతేగాని పరమాత్మ తత్వం వస్తువులని ఆశ్రయించదు. మరి పరమాత్మలో ఆత్మ కూడా ఉన్నది. దీన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలండి. మాయావాద ఫిలాసఫీ మనకు అవసరం లేదు. మాయావాద తత్వం ఏం చెప్తుంది తెలుసా? మనము పరమాత్మ ఒక్కటే అని చెప్తుంది. అది 100%, 100% అది తప్పు భావనే అని మనం ఎన్నో ఉదాహరణలు అర్థం చేసుకున్నాం కదండి. ఈ లోకాన్ని మనం సృష్టించాం, దేన్ని మనం సృష్టించలేదు, అవునా కదండి? మనం ఆత్మనే, మనం కూడా సృష్టించబడలేదు. ఆత్మ అంటే దానికి సచ్చిదానంద అంటే ఏమి? అది సృష్టించబడదు, నశించబడదు, అవునా కదండి? మరి పరమ ఆత్మ అంటే మనకంటే ఉన్నతమైన తత్వం ఏంటి? పరమతత్వం, అదే పరబ్రహ్మతత్వం. కాబట్టి ఆత్మ పరమాత్మ ఒకటి కానే కాదు. కావాలంటే ఇన్ని ఉదాహరణలైనా మనము అర్థం చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిదీ కూడా నానవాప్తం అవాప్తవ్యం బత ఏవచ కర్మని, మొత్తం నేనే వ్యాపించి ఉన్నాను, అయినా కూడా నేను సత్కర్మాచరణని చేస్తూ ఉన్నాను. ఎలా సత్కర్మాచరణ చేస్తున్నాను? అందరి జీవులని నేను ఉత్తమ గతికి తీసుకొని వెళ్తున్నాను, మంచి మార్గంలో పెట్టడానికి నేను చేస్తున్నాను. ఇప్పుడు చెప్పే భగవద్గీత కూడా అదే కదండి. భగవంతుడు స్వయంగా అర్జునుడికి మనకు చెప్తూ ఉన్నారు, అది కూడా సత్కర్మాచరణే కదా. మొత్తం ఎందుకు చెప్తున్నారు భగవద్గీత? అర్జునుడి ద్వారా మనందరినీ కూడా మంచి మార్గంలో పెట్టడానికి. అది పనే కదండి, అది కార్యాచరణే కదా, సత్కర్మాచరణే కదా. కాబట్టి భగవంతుడు లాంటి వాడే సత్కర్మాచరణ నేనే చేస్తున్నాను, మరి నువ్వెందుకు చేయవు అని ఇక్కడ భగవంతుడు స్వయంగా అడిగేస్తూ ఉన్నారు అన్నమాట. మరి ఎన్నో అవతారాల ద్వారా పరమాత్మ తన నడత, తన ప్రవర్తన, తన వ్యవహారం ద్వారా మనకు మార్గదర్శకంగా చూపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఒక నియమం చెప్పారన్నమాట. అదేంటి అంటే విప్రశాపానికి వ్యర్థం ఉండదు. అయ్యా తపస్వి అయినటువంటి ఒక బ్రాహ్మణుడు, లేదా తపస్వి అయినటువంటి ఒక భక్తుడు, లేదా తపస్వి అయినటువంటి ఒక తత్వజ్ఞాని ఎప్పుడైనా శాపం పెడితే ఆ శాపానికి విరుగుడు ఉండదు. అంటే విప్రశాపం అనేది ఫలించాలి అని భగవంతుని యొక్క నియమం, అవునా కదండి? కాబట్టి మనము భక్తుల పట్ల, లేదా భగవతత్వాన్ని భక్తుల పట్ల, సిద్ధుల పట్ల, ఋషుల పట్ల మనం ఎప్పుడు కూడా వారి ఆగ్రహానికి మనం గురి కాకూడదు. ఎందుకంటే వారు ఒకసారి శాపాన్ని పెట్టారంటే అది తప్పకుండా
జరగవలసిందే. భగవంతుడు కూడా దాన్ని వెనక్కి తీసుకోడు. ఈ ఈ ఈ తత్వంలో భగవంతుడిని కూడా తనలో ఈ నియమంలో పెట్టుకున్నాడు. దానికి ఎన్నో మనకు ఉదాహరణలు ఉన్నాయి. రామావతారం ఉంది కదండి. రామావతారం రావడానికి కూడా ఒక కారణం ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. దేవదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఎప్పుడైతే నారసింహ అవతారం వచ్చింది కదండి, ప్రహ్లాదుడు కోసం నరసింహ అవతారం వచ్చారు. ఆయన పెద్ద పెద్ద శబ్దాలతో అడవుల్లో వెళ్ళిపోయాడనమాట. నరసింహస్వామి ఎప్పుడైతే సింహగర్జనలు చేసుకుంటూ అడవులోకి వెళ్ళిపోయాడో, ఈ దేవదత్తుడు అనేటువంటి ఒక తపస్వి అయినటువంటి బ్రాహ్మణుడి యొక్క భార్య ఆ భగవంతుడు చేసేటటువంటి శబ్దానికి ఆమె గుండె పగిలి శరీరాన్ని వదిలేసింది. ఎప్పుడైతే తన భార్య శరీరాన్ని వదిలేసిందో దానికి కారణమైనటువంటి నరసింహస్వామికి కూడా శాపము ఈ విప్రుడు పెట్టాడన్నమాట. ఏంటి, నా భార్య నీవు చేసినటువంటి సింహగర్జన ద్వారా మరణించింది కాబట్టి నీవు కూడా నేను ఎలా అయితే భార్య నుంచి వియోగాన్ని పొందుతున్నానో నీవు కూడా అదే వియోగాన్ని అనుభవించుగాక అని ఆ బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి శాపానికే వచ్చిన అవతారమే రామావతారం అని ఇక్కడ చెప్తున్నాను. రామావతారంలో భార్య వియోగం జరిగింది కదండి. మరి అయ్యో భార్య వియోగం అని రాముడు అంటే ఆ భగవంతుడైనటువంటి ఆ పురుషోత్తముడు చాలా బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నాడా? ఆ దిగులుతో పాటు ఆయన ఏం చేశాడు? సత్కర్మాచరణ కూడా చేశాడు. అయ్యా రాముడు ఏం చేశాడు? రాముడి అవతారం యొక్క విశిష్టత ఏంటి అంటే మనకు తెలుస్తుంది. భార్యా వియోగం, సీతని అడవుల్లోకి పంపించేశాడు. ఇవన్నీ మనము ఎంత అజ్ఞానంతో మాట్లాడుకుంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి తత్వం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అందుకే అండి మనము ఈ గ్రంథాలని సరైన విధంగా అర్థం చేసుకోవాలి. లేదంటే మనము దోషం చేసిన వారము అవుతాము. ప్రతి అవతారంలోని భగవంతుడు ఆ తత్వాన్ని అర్థం చేయించడానికే మన కోసం వస్తూ ఉంటారనమాట. మరి రాముడి యొక్క అవతారంలో ఆయన ధర్మ మార్గ తత్పరతని ఏ దశలోనూ ఎంత కష్టాలు వచ్చినా, ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఏ సందర్భంలోనూ ఏ దశలోనూ ఆయన ధర్మ మార్గాన్ని వీడలేదు. అయ్యా నా భార్య అడవుల్లో వెళ్ళిపోయింది అని బాధపడుతూ కూర్చున్నాడా? లేదు, సత్కర్మాచరణ చేశాడు. ఎలా చేశాడు, ఏమేమి చేశాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పలేదు. అలాగే పితృవాక్య పరిపాలన, ధర్మవాక్య పరిపాలన ఇవి తప్పకుండా ఆచరించాడు ఎన్ని కష్టాలు వచ్చినా. ఎందుకంటే రాముడిని అవతారంగా ఆదర్శ పురుషోత్తముడిగా ఎందుకు తీసుకుంటామంటే ఆ మర్యాద పురుషోత్తముడు మానవ రూపాన్ని దాల్చి ఆ అవతార మహిమ తత్వం ఏంటి, ఆ ఎన్ని కష్టాలు వచ్చినా మనము ఆ ధర్మాన్ని, ఆ ధర్మ మార్గ నిరతిని మనము తప్పకూడదు అని ఆ ధర్మమే చెప్తుంది. ధర్మం ఎవరయ్యా? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఆ ధర్మమే ఇక్కడ వచ్చి మనలో మనిషిలాగా మన మనిషిలాగా జన్మించి మనం ఎలా ఆదర్శప్రాయంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ధర్మనిష్టను ఎలా చేయాలని ఆయన మార్గదర్శకంగా చేసి మరీ చూపించాడు. అదే రామావతారం యొక్క అయ్యా రామాయణం వినండి పుణ్యం వస్తుంది అంటారు. ఏంటి దాని అర్థం? రాముడు మనం ఎలా నివసించాలో ప్రతి దశలోనూ చూపిస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఆ నడవడిని, ఆ వ్యవహారాన్ని ఆయన ఎలా వ్యవహరించాలో దాన్ని తప్పకుండా మనము చూసి ఆచరించాలనేటువంటి గొప్ప సంకల్పంతో, గొప్ప మార్గదర్శక ఉద్దేశంతో ఆయన అవతారాన్ని తీసుకున్నారయ్యా. అంతేగాని సీతారాముడి యొక్క ఆ వియోగం కాదు, ఇంకొకటి కాదు. ఇవన్నీ కూడా మార్గదర్శకం కోసమే, ఆ తత్వం కోసమే, ఆ జ్ఞానం కోసమే ఆయన రామ అవతారాన్ని తీసుకున్నాడు. అలాగే శాపాన్ని కూడా తీసుకున్నారు. చూడండి, భగవంతుడు లాంటి వాడే ఈ నియమాలని పాటించినప్పుడు మనం ఎలా ఉండాలి అని ఇక్కడ చూపిస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే ఈ విధంగా మనకు సద్బుద్ధి, సత్ప్రేరణ కలిగించడానికే రామావతారం అనేది మనకు ఇక్కడ కల్పిస్తుంది. అలాగే వాల్మీకి యొక్క రామాయణం ఎందుకు రాశారంటే మనము రాముడిలాగే ఉండాలి కానీ రావణాసురుడిలాగా ఉండకూడదు అనేటువంటి గొప్ప సంకల్పంతో వాల్మీకి రామాయణం అనేది మనకు ఇక్కడ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకాక్షరం పుంస మహాపాతక నాశనం. అయ్యా రామాయణాన్ని వినండి. ప్రతి అక్షరం కూడా మనం చేసినటువంటి పాపాలు అంటే ఆ అజ్ఞానాన్ని తొలగించేటటువంటి ప్రకారం మకారం ఆ రెండూ కలిస్తే ఏమవుతుంది? అన్నప్పుడు మనం చేసినటువంటి తప్పులన్నీ ఆ అజ్ఞానం అంతా బయటికి వెళ్ళిపోతుంది. మరి అన్నప్పుడు తిరిగి మళ్ళీ ఆ దోషాలు మనల్ని
చేరవు. అందుకే రామాయణాన్ని వినాలి. రాముడు అంటే సామాన్యమైన వాడు కదండి. రామనామం అందుకే చెప్తారంటే రాముడి కంటే ఉన్నతమైంది రామనామం. ఎప్పుడైనా మనం టైం దొరికినప్పుడు రామాయణాన్ని మనం ఆ తత్వాన్నే మనము కేంద్రీకృతం చేసి మనము విన్నాము. అంతేకాని మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం రామాయణాన్ని మనము వినకూడదు. అప్పుడు మనకు తెలుస్తుంది రామాయణం అనేది రసరమ్యమైనది, ఎంత సుందరమైనది అనేది మనకు ఆ హృదయం అనేది అర్థం చేసుకుంటుంది అని ఇక్కడ చెప్తూ వస్తున్నారు. మరి కృష్ణ అవతారంలో ఏం చేశారు? రామావతారంలో ఎలా చేశారు? మరి కృష్ణావతారంలో ఎందుకు అలా కనిపిస్తూ ఉన్నారు భగవంతుడు అంటే ఎన్నో చాలామంది మాట్లాడుతారు అజ్ఞానంలో. రాజకీయ కుట్రలు చేశారు, రాజకీయ యుద్ధులు చేశారు, ఆ మహాభారతంలో మొత్తం అన్యాయం అధర్మంగా అందరినీ సంహరించారు అని చెప్తారు. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఆ ధర్మనిరతిని ఎప్పుడు కూడా ఆయన పాటిస్తూనే ఉంటాడు అని చూపించడానికే మనకి ఇక్కడ చెప్తూ వస్తున్నారు. కాబట్టి మనము రామాయణం, మహాభారతం, భాగవతం అలా హరివంశాది గ్రంథాన్ని మనం చదవాలి. రామతత్వం అర్థం కావాలంటే లేదా భగవత్ తత్వం అర్థం కావాలంటే ఆ హరి గురించి ఆ గ్రంథాలని మనము చదివితే ఈ అజ్ఞానం అంతా మనకి. మరి కృష్ణుడు ఎందుకయ్యా 16,000 మంది గోపికలను పెళ్ళాడారు, అలాగే నవనీత చోరుడయ్యాడు, అలాగే రాసక్రీడల్లో పాల్గొన్నాడు, ఇలా ఎంతోమందిని అధర్మంగా సంహరించాడు. ఇలాంటివన్నీ కూడా అజ్ఞానంతో కూడినటువంటి భ్రమ. ఈ భ్రమలన్నీ పోవాలంటే మనం ఈ హరివంశాది గ్రంథాలని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయడమే మనిషి జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. అయ్యా మనిషి జన్మ ఎందుకు తీసుకున్నామయ్యా? పుట్టడం, డబ్బులు సంపాదించడం, పిల్లల్ని కనడం, ఒకరోజు శరీరాన్ని వదిలేయడం. అందుకని మనిషి యొక్క ప్రధాన ఉద్దేశం మనిషి జన్మ తీసుకోవడం, కర్మలను అనుభవించడం, ఇంకొకటి జ్ఞాన సముపార్జన. లేదంటే మనకు జంతువులకి ఎటువంటి అని ఇక్కడ నేనైతే చెప్పడం లేదు, ఇక్కడ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఆ ధర్మ మార్గ ప్రవృత్తిని కలిగే విధంగా భగవంతుడు అవతరించారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్టం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయ్యా ఎప్పుడైతే అధర్మం అనేది పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడే స్వయంగా అవతారం తీసుకొని ఆ అజ్ఞానాన్ని తొలగించడానికే భగవంతుడు రకరకాల అవతారాలను తీసుకొని కొన్ని అవతారాల్లో జ్ఞానాన్ని కూడా అందించి ఇలా మన కోసం ఆయన ఎన్నో సత్కర్మలని ఆచరిస్తూ వచ్చారు అని ఇక్కడ అన్ని అవతారాల యొక్క విశిష్టత గురించి చెప్తున్నారు. అయ్యా నేనే ఇన్ని సత్కర్మాచరణ చేస్తున్నానే ఓ అర్జున, ఓ పృథ, అంత గొప్ప వంశంలో జన్మించిన భరతశ్రేష్ఠుడా, కురుశ్రేష్ఠుడా, నీవు సత్కర్మాచరణ చేయకపోతే నీవే అధర్మాన్ని, నీవు ధర్మ ప్రావీణ్యుడై ఉండి కూడా ధర్మశాస్త్ర ప్రావీణ్యుడై ఆ ధర్మానికి విరుద్ధంగా నీవు ప్రదర్శిస్తే కాబట్టి ఓ అర్జున, రాజా రాజ్య కృతం పాపం, నీవు అది చేయవద్దు. నీవు ఒక రాజు, నువ్వు మార్గదర్శకుడుగా ఉండాలి తప్ప నీవు ఏదైతే ఆచరిస్తావో అదే లోకంలో ప్రజలందరూ కూడా అదే ఆచరిస్తారు. కాబట్టి నీవు భయపడి ఆ విల్లును పారేసి నీవు పరిగెత్తి వెళ్ళిపోతే లేదా కూర్చుండబడితే నీకు పాపం లేదా నీకు సద్గతులు అనేవి కలగదు అని అర్జున్ని ఈ విధంగా ప్రేరేపిస్తున్నారు. కాబట్టి మనకు భగవంతుడే ఆ పరమాత్మ తత్వమే ఇక్కడికి వచ్చి మనకు అన్నీ సంబోధిస్తుంది. కాబట్టి అలాగే భగవంతుడు రామావతారంలో ఎటువంటి లౌకికమైన సుఖాలని కోరుకోలేదు. ఏ వస్తువు మీద అతనికి ఆశ అనేది లేదు. ఓన్లీ ఇక్కడ ఆయన సత్కర్మాచరణ కోసమే, మార్గదర్శకం కోసమే ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉన్నతిని పొందాలి, ఎలా సద్గతిని పొందాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ అవతారాన్ని మనకు చూపిస్తున్నారు. అందులో భాగంగా రామ అవతారం అంటేనే మనకు ఒకటి గుర్తుకొస్తుంది, అదే వాలి. వాలి అంటే తెలుసు కదండి ఎవరో. వాలి అలాగే సుగ్రీవుడు ఇద్దరూ కూడా ఇంద్రుడి యొక్క కుమారుడు అని మనకు అందరికీ తెలుసు. మనకు కిష్కింధకాండలో వెళ్తే వాలి గురించి తెలియాలండి. వాలి ఎంత శక్తివంతుడంటే ఆయనకు గొప్ప వరం ఉందండి. ఎవరైనా సరే యుద్ధంలో ఆయనకి ఎదురుగా వస్తే ఆ ఎదుటి వ్యక్తి యొక్క శక్తిలో అర్ధం శక్తి ఆయన లాక్కునేస్తారనమాట. అలాంటి వరాన్ని బ్రహ్మదేవుడి నుంచి పొందాడు. మరి రాముడు ఎందుకండి చెట్టుచాటుగా వాలిని చంపాడు? ఇదే కదండి మన సందేహం, ఇదే కదా మన సందేహం. మరి ఇప్పుడు యుద్ధ నియమాలను ఆలోచించుకుంటే మనము శత్రువులకి నేరుగా నిలబడి యుద్ధం చేయాలండి. మరి మనిషికే, రాజులకే అంత ఆ క్షత్రియ రాజ్య నియమాలు ఉంటే, యుద్ధ నియమాలు ఉంటే, మరి భగవంతుడు ఎందుకు అలా చేశాడు?
చెట్టు చాటుగా వెళ్ళి ఎందుకు వాలిని సంహరించాడు? ఇది ఇప్పుడు మీరు చెప్పాలి. మరి రాముడు నిలబడినా అంతేనా? సాధారణ మానవుడు, సాధారణ ప్రజానీకం అంటే అలా జరుగుతుంది. మరి భగవంతుడు అలాంటి వాడే నిలబడితే మరి అలా జరుగుతుందా? ఆ నియమం ప్రకారం రాముడి యొక్క అర్థం శక్తి వాలికి వెళ్ళిపోతుందా? ఎందుకు అలా చేశాడు భగవంతుడు? ఎందుకు అలా ప్రవర్తించాడు? ఈ మొత్తం ముల్లోకాలని అందరినీ ఆయనే కదండి సృష్టించాడు. మరి వాలి గురించి ఇంకొక విషయం తెలియాలి. ఆయన గాయత్రి మంత్రాన్ని ఎలా చదువుతారో తెలుసా అండి? ఇప్పుడు వాలి అంటే ఆయన వానరుడు. వాలి అంటే మనిషి కాదు. అంటే మనుషులకు ఒక నియమాలు ఉంటాయి, అలాగే వానరులకి ఒక నియమం ఉంటుంది. అవునా కదండి? వానరులకి ఎటువంటి నియమాలు లేవు. వారు ఎలాంటి తప్పు చేసినా వారికి కర్మఫలితం అనేది అంటదు. మరి ఎవరికి అంటుతుంది? తప్పు దోషాలు చేస్తే మనిషికే అంటుతుంది. ఇది గుర్తుంచుకోండి. అలాగే వాలి ఎలా గాయత్రి మంత్రాన్ని ఆయన జపిస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు తెలుసా? ఆ సముద్రంలో 4 దిక్కులలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా 4 ప్లేసెస్లో ఆయన నిలబడి అలాగే మునిగి తేలి గాయత్రి మంత్రాన్ని ఆయన పఠిస్తారట. ఒకసారి రావణాసురుడు వచ్చారట ఈ వాలిని కలుద్దామని. అప్పుడు ఆ రావణాసురుని ఏం చేశాడు తెలుసండి? ఆయన తోక, వాలి ఉంటాడు కదండి, వాలి అంటే వానరుడు, ఆయన యొక్క తోక యొక్క చివరి భాగంతోనే రావణాసురుని పట్టుకొని 4 దిక్కులలో గాయత్రి మంత్రాన్ని జపించాడట. ఇప్పుడు చూడండి వాలి యొక్క శక్తి ఎంతనో మనకి అర్థమవుతుంది. మరి బ్రహ్మదేవుడి నుంచి వరం వచ్చింది. మరి ఆ బ్రహ్మదేవుని ఎవరు సృష్టించారు? కదండి. మరి అయినా కూడా ఎందుకు రాముడు ఎదురుగా నిలబడలేదు అంటే తన నియమాన్ని తనే పాటిస్తూ ఉన్నాడు. ధర్మ నియమాన్ని భగవంతుడు కూడా పాటిస్తూ వచ్చాడు. అవునా కదండి? ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమవుతాడు? పరమాత్మకి భక్తుడు అవుతాడు. మరి భక్తుడు ఇచ్చిన వరాన్ని నిలపాలి కదండి, గౌరవించాలి కదండి భగవంతుడు. అది కూడా మనం తీసుకోవాలి. మరి అయినా కూడా వాలిని సంహరించిన తర్వాత కూడా వాలిని సంహరించడంలో వాలి యొక్క ఎన్ని నియమాలను తప్పాడంటే ఆకతాయులు అంటారు. మన మొదటి అధ్యాయం మనం గుర్తుంటే ఆకతాయులు అంటే 6 రకాల పాపాలను చేసిన వాళ్ళని ఆకతాయులు అంటారు. అంటే ఇంటికి నిప్పంటించిన వాళ్ళని, అలాగే విషం పెట్టిన వారిని, అలాగే మారణాయుధాలతో బెదిరించిన వారిని, ఇతరుల సంపదను దోచుకున్న వాడిని, ఇంకొకటి ఏంటంటే ఇతరుల భార్యలని అపహరించి. మరి వాలి ఏం చేశాడు? తన తమ్ముడైనటువంటి సుగ్రీవుడి యొక్క భార్యని చెరపట్టాడు. అలాగే తన రాజ్యాన్ని కూడా తీసేసుకున్నాడు. ఈ 2 తప్పులు చేశాడు. ఆకతాయిలలో 2 తప్పుల్ని ఎవరు చేశారు? వాలి చేశారు. ఏంటివి? ఒకటి ఇతరుల భార్యను అపహరించడం, ఇంకొకటి ఏంటి? ఇతరుల ఆస్తిని దౌర్జన్యంగా తీసుకోవడం. ఈ 2 తప్పులకు ఏమవుతుంది? వాళ్ళు దండన అర్హులు. అంటే చాలా పాపం చేసిన వారు. కాబట్టి ఎప్పుడైతే అధర్మాన్ని చేస్తారో అప్పుడు ధర్మం అనేది వస్తుంది. ఎవరు వచ్చారు? రాముడు వచ్చారు. అవునా కదండి? కాబట్టి రాముడు వాలిని సంహరించిన తర్వాత కూడా వాలి అడిగాడట, అయ్యా నువ్వు ఎంతో ధర్మ రక్ష తత్పరుడి కదా, నీవు నన్నెందుకు అధర్మంగా నన్ను సంహరించావు? దీనికి మనసులో ఆయన యొక్క సంశయాన్ని కూడా భగవంతుడు నెరవేర్చాడు. ఒకటి, మీరు వానరుడు, మీకు మనుషులకు ఉన్నటువంటి నియమాలు మీకు వర్తించవు. ఇంకా రెండవది ఏంటి? నీవు ఆకతాయి కాబట్టి నువ్వు దండనార్హుడివి. నేను రాజుగా నిన్ను సంహరించాలి, భక్తులని రక్షించాలి. అయినా కూడా ఇన్ని ఉన్న తర్వాత కూడా వాలి యొక్క ఆ సంశయాన్ని పోగొట్టడానికి నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే జన్మ అయినటువంటి కృష్ణ అవతారంలో అదే ఆ వేటగాడి ద్వారా ఆయనే ఆ వేటగాడిగా జన్మించి ఆ యొక్క కర్మ ఫలితాన్ని భగవంతుడే స్వయంగా అనుభవించారు. అంటే అవతారాన్ని కూడా చాలించారు. కాబట్టి చూడండి ఎంత ధర్మనిష్ట, ఎంత ధర్మ మార్గ తత్పరుడు. కాబట్టి భగవంతుడు ఇంత ధర్మ నియమాన్ని పాటిస్తే మనం ఎందుకు పాటించకూడదు అని చెప్పడానికి ఆ సత్కర్మాచరణ నేనే చేస్తున్నానయ్యా. కాబట్టి ఓ పార్త అందరికీ చెప్తున్నారు, మనం అందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి, ధర్మ మార్గ నిరతిలో ఉండాలని చెప్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాద్కి